ఎప్పటి నుంచో మీరు వీడియోలో డేట్ చెప్పండి, డేట్ చెప్పండి, డేట్ చెప్పని డిమాండ్ చేశారు. పండగకు వస్తున్నాను అన్నారు, బాగానే ఉంది. కానీ ఏ పండగకో మాకు అర్థం కావట్లేదు. 12వ తారీఖు లాక్ చేసేసుకోవాలి ప్రపంచం. 9వ తారీఖు రాజాసాబ్ ఉంది. ఈ సినిమాలకు కూడా ప్రీమియర్స్ ఉంటే ఉండకపోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ గట్టిగా ఇచ్చింది. కోమటిరెడ్డి ఈరోజు ఒక ప్రకటన చేశాడు. భర్త మహాశయులు అని రవితేజ గారు వస్తున్నారు. నవీన్ పోలిశెట్టి సినిమా 14 ఖర్చు వేసి కూర్చున్నాడు. 14 నేను వస్తున్నాను, 14 నేను వస్తున్నాను అని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి ఫుల్ సెలబ్రేట్. భరద్వాజ్ గారు, ఇప్పుడు ఒక క్లారిఫికేషన్. ఎప్పటి నుంచో మీరు వీడియోలో కంఠాపదంగా డేట్ చెప్పండి, డేట్ చెప్పండి, డేట్ చెప్పని డిమాండ్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు డేట్ చెప్పండి, పండగకు వస్తున్నాను అన్నారు, బాగానే ఉంది. కానీ ఏ పండగకో మాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది. అంటే డేట్ చెప్పకపోతే సంక్రాంతికి వస్తున్నావు అన్నారు కదా. సంక్రాంతికి వస్తున్నావు అనేదే పండగ. అంటే సంక్రాంతి అనే సెన్స్ ఎవరికైనా. డేట్ చెప్పేశారు. ఇప్పుడు డేట్ బయటకు వచ్చింది అఫీషియల్గా. వాళ్ళు దాదాపుగా అఫీషియల్గా అనుకోవాలి. అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాబట్టి 12వ తారీఖు లాక్ చేసేసుకోవాలి ప్రపంచం. చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారుగా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు 12వ తారీఖు. 9వ తారీఖు రాజాసాబ్ ఉంది. రాజాసాబ్ నుంచి కరెక్ట్గా 3 రోజుల గ్యాప్లో 12వ తారీఖు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నిటికీ కూడా ప్రీమియర్స్ ఉండే ఛాన్స్ ఉంది అనేటువంటిది ఒక గొడవ ఉంది. మరి ఈ సినిమాలకు కూడా ప్రీమియర్స్ ఉంటే 8వ తారీఖు, అలాగే మళ్ళీ 11వ తారీఖు ఉండకపోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్ గట్టిగా ఇచ్చింది మొన్న. కోర్టు ఇప్పుడు 2 సార్లు కోర్టుతో ఇబ్బంది పడ్డారు. అలాగే తను కోమటిరెడ్డి ఈరోజు ఒక ప్రకటన చేశాడు. మా దగ్గరికి ఎవరు టిక్కెట్ల ప్రైస్ హైక్ కోసం రావద్దు అని ఒక ప్రకటన చేశాడు ఆయన. అయితే ఇంతకు ముందు కూడా ఈ మాటలు మాట్లాడాడు ఆయన. నడిచేవి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా ఈ 12 ముందుకు జరుగుతుందా, ఆ 9 ముందుకు జరుగుతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే 9, 12 ఫిక్స్. చిరంజీవి గారి సినిమా డేట్ విషయంలో ప్రపంచానికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని తొలగించారు ఈరోజు సక్సెస్ఫుల్గా. అంటే టైం దగ్గరికి వచ్చేస్తుంది. ప్రమోషనల్ యాక్టివిటీలో డే 1 నుంచి ఉన్నాడు ఆయన, అనిల్ రావిపూడి. కాబట్టి ఇక్కడి నుంచి ప్రీ రిలీజ్ హడావిడి మొదలవుతుంది. ఆ సినిమా కూడా మొదలవుతుంది. ఆల్రెడీ మారుతి ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టేశాడు. యాక్టివిటీ మొదలైపోయింది. వీళ్ళు కూడా మొదలుపెట్టేస్తారు. సో మనం సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోతాం. ఇక ఈ రోజు నుంచి అఖండ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టోటల్గా సంక్రాంతి మూడ్లోకి సినిమా రంగానికి సంబంధించి, సినిమా రంగం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. పనులు మొదలుపెట్టేశారు. పండగ పనులు మొదలైనాయి. అలాగే తర్వాత సినిమాలు ఉన్నాయి ఇంకా. భర్త మహాశయులు అని రవితేజ గారు వస్తున్నారు. ఆయన మేబీ మ్యాక్సిమం పండగని వదిలిపెట్టడు అని నేను అనుకుంటున్నా బలంగా. ఎందుకంటే ఇంకా ఎంతకాలం వెనక్కి జరుగుతాం అనేటువంటి మూడ్లో మాట్లాడచ్చు. కాబట్టి వెనక్కి వెళ్ళడు. లాస్ట్ టైం ఒకసారి గుంటూరు కారం వచ్చినప్పుడు వెనక్కి జరిగాడు. కాబట్టి ప్రతిసారి వెనక్కి జరగటం బాగోదు. పండగ సీజన్ని పట్టుకోవాలి. పైగా కంటెంట్ కొత్తగా ఉన్నట్టుగా ట్రైలర్ నుంచి ఒక ప్రామిస్ ఇచ్చాడు ఆయన. భర్త మహాశయులు తను రొటీన్గా చేస్తున్నటువంటి సినిమాల కంటే భిన్నంగా ఉంది అది. కాబట్టి భిన్నమైన సినిమాతో ఒక హిట్ కొట్టాలి అని అనుకుంటున్నాడు ఆయన. అది సంక్రాంతికి ఉండాలి. కాబట్టి ఆ సినిమా ఉంటుంది. అలాగే నవీన్ పోలిశెట్టి సినిమా 14 తను మొదటి నుంచి చెప్తున్నాడు ఆ డేట్ని. 14 ఖర్చు వేసి కూర్చున్నాడు. 14 నేను వస్తున్నాను, 14 నేను వస్తున్నాను అని. మధ్యలో చిన్న అటు ఇటు అనిపించినప్పటికీ కాన్ఫిడెంట్గా నేను వస్తున్నాను అని ఖాయం చేశాడు. కాబట్టి ఆ సినిమా ఒకటి ఉంటుంది. శర్వానంద్ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నారి నడుమురారి. తనకు సంక్రాంతి మీద ఒక సెంటిమెంట్ అటాచ్ ఉంది. ఆ అటాచ్మెంట్ ఏంటి? శతమానం భవతి అదే టైంలో రిలీజ్ అయ్యి హిట్ అయింది. కాబట్టి సంక్రాంతికి కొట్టాలి మనం ఏం కొట్టినా
అనేది ఒక నమ్మకం ఉంది ఆయనకి. ఆ నమ్మకం చొప్పున ఆ డేట్ వదులుకోడు ఆయన. కాబట్టి తను కూడా ఉంటాడు. ఇంతమంది హీరోలు ఉన్నారిప్పుడు. పెద్ద హీరోలు ఇద్దరు మొదటి వరుసలో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నటువంటి ప్రభాస్. మధ్యలో డబ్బింగ్ సినిమా ఒకటి ఉందిగా. అవును. అంటే డబ్బింగ్ సినిమాలు పండగలకి ఉండవు అని చెప్పి ఒక ప్రామిస్ చేసినప్పటికీ అది తప్పి అలాగే నడుస్తోంది కథ. సో విజయ్ సినిమా ఉంది. విజయ్ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్న సినిమాగా ఉండబోతోంది. కంటెంట్ టోటల్గా పొలిటికల్గా ఉండబోతోంది అనేది ఒక ఇంప్రెషన్ ఉంది దాని మీద. అది తమిళనాడులో ఏ ప్రభావం వేస్తుందో తెలుగులో కూడా అదే ప్రభావం వేసే ఛాన్స్ ఉంది. ఈజీగా తీసుకోవడానికి అవకాశం లేదు. అది మంచి పోటీ ఇచ్చే సినిమానే అవుతుంది. గట్టి పోటీ అయితే నడుస్తుంది అనుకుంటాను. గట్టి పోటీ ఉంది. అంటే ఇదేమో టోటల్గా సెలబ్రేటివ్ మోడ్లో ఉంటుంది. మనశంకర వరప్రసాద్ గారు. అదేమో కామెడీ, హారర్ కామెడీ అంటున్నాడు ఆయన. అవును. హై వోల్టేజ్ కామెడీతో వెళ్తారు వాళ్ళు. హారర్ మిక్స్ అయినటువంటి హై వోల్టేజ్ కామెడీ రాజాసాబ్. కాబట్టి దానికి జనాలు, దాని ఆడియన్స్ దానికి ఉన్నారు. దాని నుంచి ఒక అద్భుతమైన వేరియేషన్ సినిమా ఇది. అంటే డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి సినిమాలు. అవును. కాబట్టి ఏది ఒకదానిని పోలి ఉండని సినిమా కాబట్టి డెఫినెట్గా అన్ని సినిమాలు చూస్తారు జనాలు. రాజాసాబ్ కొంచెం ముందు వెనక రాజాసాబ్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీల్తో వీళ్ళు చిరంజీవి గారి సినిమా ఉంటుంది. అక్కడి నుంచి భర్త మహాశైలో ఒక డిఫరెంట్ ఫీల్, అలాగే నవీన్ పొలిశెట్టి సినిమా ఇంకొక డిఫరెంట్ ఫీల్. కాబట్టి పండక్కి షడ్రుచులతోనూ అన్ని రుచులతోనూ ప్రజలకు భోజనం పెట్టాలి, వినోదాన్ని అందించాలి అనేటువంటి ఒక మోడ్తో డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు డేట్ ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? 14 కదా రావాల్సింది పండక్కి అంటే అనుకున్నాం, కానీ పండగ కంటే కొంచెం ముందే పండగ తెస్తున్నాడు ఈయన చిరంజీవి గారు. అంటే 9వ తారీఖు నుంచి ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలవబోతున్నాయి. 12తో పీక్స్కి ఎడతాయి. అంటే జనాలందరూ పండగ మూడ్తో సంక్రాంతి సెలబ్రేషన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి ఫుల్ సెలబ్రేటివ్ మూడ్లో, హ్యాపీ మూడ్లో జనాలు అలా పండగని ఉత్సాహంగా జరిపేసుకుంటారు సినిమాలతో. మనకి సంక్రాంతి అనగానే కోడి పందాలు ఉంటాయి. కోడి పందాలు ఈ హడావిడితో పాటు సినిమా పందాలు కూడా ఉంటాయి. ఏ సినిమా హిట్ అవుతుంది అని పందాలు కాసుకునే వాళ్ళు ఉంటారు. అలా రాజాసాబ్కి ఈ శంకర వరప్రసాద్ గారికి మధ్యలో ఈ పోటీలు, పందాలు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ నెంబర్ గేము. తర్వాత అది పాన్ ఇండియా మార్కెట్, ఇది లోకల్ మార్కెట్. కాబట్టి లోకల్ మార్కెట్ వరకు అదే ఏం సాధిస్తుంది, దాన్ని మించి ఇదేం సాధిస్తుంది అనే దాని మీద నడుస్తుంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో ఎలా పోటీ పడతాయి అనే రేంజ్ ఒకటి నడుస్తుంది. రవితేజ సినిమా మీద సోలోగా బెట్ కాసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈసారి సినిమా పందాలు కూడా సంక్రాంతికి ఉత్సాహంగా నడిచే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఏదేమైనా చిరంజీవి గారు డేట్ చెప్పేసి ఈరోజు చాలా మెయిన్ కన్ఫ్యూజన్ తీర్చేశాడు ఆయన. ఇప్పటి నుంచి ప్రజలు హ్యాపీగా 12వ తారీఖు లాక్ చేసేసుకుని ఉంటారు. థ్యాంక్ యూ.